శ్రీమాత్రే నమః. జ్యోతిష్ శాస్త్రాన్ని కాంతి స్వరూప శాస్త్రంగా, కాలస్వరూప శాస్త్రంగా చూస్తున్న క్రమంలో జ్యోతిషం ప్రకృతి స్వరూప శాస్త్రంగా కూడా చూసాం. వీటన్నిటి యొక్క భావన ఏమిటి అనుకున్నప్పుడు వెలుగులు వెలిగిస్తూ ఉంటాయి. ఆయా వెలుగులకు సంబంధించినటువంటి భావన మన మనస్సులో ఒక ద్యోతకం అవుతూ ఉంటుంది. శంకరాచార్యుల వారు ఏకశ్లోకి ఉపదేశం ఒకటి ఇస్తూ ఉన్నారు. ఈ ఏకశ్లోకి ఉపదేశం యొక్క లక్షణం ఏంటంటే, నువ్వు వెలుగువయ్యా కాబట్టే నువ్వు వెలుగును గమనించగలుగుతావు. నీలో వెలుగు లేకపోతే నువ్వు ప్రపంచంలో వెలుగును చూడలేవు. ఇది భావన. ఆయన చెప్పిన ఒక శ్లోకం యొక్క లక్షణం చూస్తూ తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. ఒక వ్యక్తి వెళ్ళి అడిగేట, నా అలాంటి అజ్ఞానిని, అసమర్థుని, రోగిని, మరి నన్ను మీరు ఎట్లా ఉద్ధరించగలుగుతారు? నాకు వెలుగేమిటో ఎట్లా చెప్తారు? లోకంలో అందరికీ మీరు చెప్తున్నారట కదా అనుకుంటే, నాయన నేనేంటో చెప్పేది ఏం లేదు. నీలో ఉండేటటువంటి తెర తొలగించగలగటం అనేటటువంటిదే గొప్ప విశేషం. నీ తెర నువ్వు తొలగించుకో, నీకు తెలుసుకుంటే తెలిసిపోతుంది అని చెప్పేసే మాట మనకు తెలుస్తుంది. కింజ్యోతిస్థవ ఆయన ప్రశ్న వేశాడు శంకరాచార్యుల వారు, నాయన నీకు వెలుగేమిటి అని. భానుమానహనిమే, వెంటనే అతను కూడా సమాధానం చెప్పాడు. నాయన నీకు వెలుగేమిటి అని చెప్పేసినంటే, పగటిపూటంతా కూడా సూర్యుడే వెలుగండి, మాకు ఇంతకన్నా వెలుగులే ఉంటాయి, పెద్ద దివిటి, మాకు ఇంతకన్నా పెద్ద దివిటీలు ఏవి పెట్టినా కానీ చిన్నవే అని చెప్పేసి అనేసాడు. సరే, ఈ విజ్ఞానం మొదలైంది నీకు. సరే, పగటిపూట సూర్యుడు నీకు వెలుగు, రాత్రవు మరి రాత్రిపూట ఏమిటయ్యా అని చెప్పేసి అడిగాడు. నాకంటూ వెలుగులు ఏమున్నాయండి? చిన్న చిన్న వెలుగులు కొన్ని ఉన్నాయి. అవి చంద్రుడు, నక్షత్రాలు. ప్రదీపాదికం స్యాత్, ప్రదీపాదికం. ఈ చంద్రుడు, ఇతర నక్షత్రాలు, చిన్న చిన్న మేము పెట్టుకునే లైట్లు గీట్లు ఏమైనా ఉంటే, ఒకవేళ దీపం బుద్ధిలు ఏమైనా ఉండేటట్టయితే అవి వెలుగులు. నాకు అంతకన్నా వేరే వెలుగులు లేవు. పగటిపూట సూర్యుడు ఉన్నాడు, రాత్రిపూట సూర్యుడు కనపడట్లేదు కాబట్టి మిగిలినవన్నీ చిన్న చిన్న వెలుగులు. ఉన్న దాంట్లో పెద్ద వెలుగు నాకు చంద్రుడు. బాగుందయ్యా. స్యాత్ ఏవం రవిదీపదర్శన విధౌ కింజ్యోతిరాఖ్యాహిమే. మరి ఇది సూర్యుడు, ఇది చంద్రుడు, ఇది నక్షత్రము, ఇది దీపము అనేటటువంటి విధానము నీకు అర్థం కావడం అనేటటువంటిది ఎట్లా అర్థమవుతుందయ్యా? నీకు ఉన్నటువంటి ఏ వెలుగు ద్వారా నువ్వు ఇవి వెలుగులను గుర్తించావు అని చెప్పేసి అడిగాడు. అతను మాత్రం తక్కువ ఉందా తెలివి? చక్షు, నా కళ్ళు ఉన్నాయి స్వామి, నా కళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ కళ్ళ ద్వారా ఇతడు సూర్యుడిని గమనించాను, ఇతడు చంద్రుడిని గమనించాను, ఇది నక్షత్రాలను గమనించాను, ఇది దీపమును గమనించాను. చక్షు అన్న తర్వాత ఆయన మళ్ళీ అడిగాడు, అయ్యా నువ్వు వెలుగులు వెలుగుతున్నాయని చెప్పేసి అని అంటున్నావు కదా, నీ కళ్ళు తెరిస్తేనే నీకు ఇవన్నీ కనపడుతున్నాయా? తస్య నిమీలనాది సమయే కిం. నువ్వు కళ్ళు మూసుకున్నావు కూడా కదా, ఒక్కొక్కసారి కళ్ళు మూసుకుంటున్నప్పటికీ కూడా నువ్వు ఇప్పుడు సూర్యుని చూడాలంటే చూడట్లేదా? కళ్ళు మూసుకొని సూర్యుని చూడలేవా? కళ్ళు మూసుకొని చంద్రుని చూడలేవా? చూసేటటువంటిది అప్పుడు ఎవరు అని ప్రశ్న వేశాడు. ఇక్కడ ఆలోచించాల్సి వస్తుంది. మామూలుగానైతే నేను కళ్ళతో చూస్తున్నాను అన్నింటినీ కూడా. లోకంలో అందరూ కూడా ప్రపంచాన్ని మనకు ఉండేటటువంటి బాహ్య చక్షువుల ద్వారా చూస్తున్నాం. మరి బాహ్య చక్షువులు మూసుకుంటున్నప్పుడు కూడా మనకు వెలుగులు కనపడుతున్నాయే. వెలుగులే కాదు, ప్రపంచంలో అన్ని వస్తువులు గుర్తొస్తున్నాయి. ఎక్కడో గంగలో కాశీలో గంగ చూసొచ్చాం, విశ్వేశ్వర స్వామి చూసొచ్చాం, కళ్ళు మూసుకో, ఇప్పుడు కనపడుతుందా లేడా? తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని ఒకసారి ఎప్పుడు దర్శించి వచ్చాం, ఇప్పుడు కళ్ళు మూసుకో, కనపడుతున్నాడా లేడా? మరి కళ్ళు మూసుకుంటే కూడా కనిపించగలిగేటటువంటి సుదూర తీరాల్లో ఉండేవి, ఎదురుగా లేనటువంటివి కూడా మనం చూడగలుగుతున్నామే అంటే చూసేటటువంటిది మరొకటి ఏదో ఉంది. దానిని ప్రత్యక్షంగా చూడటానికి ఈ ఐ అనే ఆపరేటర్స్ కనపడుతూ ఉంది. కాబట్టి దాని పేరు ఏమిటి అనగానే అతను కూడా ధీహి అన్నాడు. నా మనస్సు అండి, నా బుద్ధి అనేటటువంటిది, మనస్సు అనేటటువంటిది, ఇవి నన్ను ఈ కళ్ళ ద్వారా చూపించే ఏర్పాటు చేస్తున్నాయి. కళ్ళు మూసుకుంటున్నప్పుడు అవి కనిపించేటట్టుగా చేస్తున్నాయి అన్నాడు. బాగుందయ్యా. ఎవరి ధీ అన్నావు ఇది అంటే, నా ధీ అంటున్నావు. ధీహి అన్నావు కదా, ధియో దర్శనే కిం. నీ లోపలికి నువ్వు వెళ్తున్న సందర్భం లోపల నీ మనస్సును చూసేటటువంటిది ఏమిటి అని ప్రశ్నించాడు. నిన్ను చూసేటటువంటిది ఏమిటి?
ఆ మాట అనగానే కొంతసేపు ఆలోచించాల్సి వచ్చింది పాపం. అవును, బయట ఉన్న వెలుగులు రవి చంద్రులు మొదలైనవి, వాటిని చూడటానికి కళ్ళు ఉన్నాయి. వాటిని కళ్ళు లేకపోయినప్పటికీ కూడా చూడగలిగేటటువంటి నాకు మనస్సు అనే ఒక వెలుగు ఉంది. ఆ వెలుగు ద్వారా కళ్ళు అనే వెలుగును వెలిగిస్తున్నాను నేను. మరి నా మనస్సును వెలిగించేటటువంటిది, నా మనస్సు అని నాకు చెప్పేటటువంటిది ఏదో నా అనేది ఒకటి ఉంది కదా. ఈ నా అనేటటువంటిది ఈ బయటికి కనిపించే శరీరం అనుకుంటే కళ్ళే అయిపోయినాయి, అవి శరీరం కాదనుకున్నాం. లోపల ఉండే మనస్సు, ఇది ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట, అది కాదు. దాన్ని కూడా వెలిగించేటటువంటిది ఏదో నా శరీరంలో ఉంది అనుకున్నప్పుడు ఏమిటి అది అని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు ఆన్సర్ రాలేదు ఆయనకు. రాక ఆయన అడిగిన ఆన్సర్కు సరి అయినటువంటి ఆన్సరే ఇచ్చాడు. ఇచ్చింది కింతత్ర అహం అన్నాడు. ఇంకెవరు? నేనే అన్నాడు. ఇప్పుడు నేను అనేటటువంటిది ఏమిటి అనేది ఆయనకు అర్థమైంది, మనకు అర్థమైనా కాకుండా. ఈ లోపల ఉండేటటువంటి సహజ చైతన్యం, ఈ ప్రకృతి చైతన్యం, ఈ విశ్వ చైతన్యం అంతా సమానమే. ఆ చైతన్యం అనేటటువంటి దానికి ఒక చిన్న రూపము, పరిమితి ఏర్పరచుకున్నటువంటి ఒక ఇల్లు ఆకృతి ఏర్పరచుకున్నటువంటిది ఈ శరీరం. ఒక్కొక్క జీవి ఒక్కొక్క శరీరాన్ని పొందుతూ ఉంటుండొచ్చు. నేను ఈ శరీరాన్ని పొందాను. ఈ శరీరానికి ఏదో కొన్ని గుణాలు, దోషాలు, నేను చేసుకున్న కర్మల ప్రకారం నాకు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నన్ను నేను గుర్తించాలంటే నేనే అసలైనటువంటి వెలుగునని గుర్తించాలి. ఆ వెలుగు నాలో అసలైనటువంటి వెలుగు నా దగ్గర ఉంది. కాబట్టి అవి మనస్సు అనే వెలుగు ద్వారా కంటి అనేటటువంటి వెలుగు నుంచి బాహ్యమైనటువంటి వెలుగును చూస్తున్నాను. నేను బాహ్యానికి ఎప్పుడైతే పరిమితం అయ్యానో నేను వెలుగునని విషయం మర్చిపోయాను. అది జరుగుతున్నది. కింతత్ర అహం అనగానే ఆయన కూడా అతో భవాన్ పరమకంజ్యోతి అన్నాడు. అందుకని ఆయన అక్కడెక్కడో జ్యోతులు వెలుగుతున్నాయి, ఆ వెలుగులను వెలిగించక్కర్లేదు, నువ్వే వెలుగువు అన్నాడు. తదస్మి ప్రభో, అయ్యా సంతోషం, ఇంక మీరు వెళ్ళి రావచ్చు, నాకు అర్థమైపోయింది అన్నాడు. ఇది ఏకశ్లోకి ఉపదేశం అంటారు. ఈ ఏకశ్లోకి ఉపదేశం అనేటటువంటిది మనకి ఇచ్చేటటువంటి నిర్వచనం కానీ విధానం కానీ ఏమిటయ్యా అంటే, నేను వెలుగుగా మారటం కోసం, నేను వెలుగులను గుర్తించడం కోసం నాకు ఈ బయటవన్నీ ఉపయోగపడుతున్నాయి. బయటవన్నీ ఉపయోగపడుతున్నాయి, వాటిని వాడుకుంటూ వాటి మీద దృష్టి పెట్టాను తప్ప నేను వెలుగునన్న విషయం మర్చిపోయాను. ఒకవేళ నేనే వెలుగులు కనుక కాకపోయేటట్టయితే ఈ వెలుగులేవి నాకు వెలుగులుగా కనిపించవు, ఈ వెలుగులేవి నాకు ఆనందాన్ని ఇవ్వవు, ఈ వెలుగులతో నేను ఉండలేను. అందువల్ల నేను వెలుగును అనిపించే విధానం గుర్తు చేసుకోవటం అనేటటువంటిది ఉపదేశం. జ్యోతిష్శాస్త్రం కూడా అదే చెప్తుంది. నిజంగా కూడా నువ్వు అసలైనటువంటి వెలుగు నాయన, ఈ వెలుగువి ఈ ఉపాధిని పెట్టుకొని వచ్చావు. ఈ ఉపాధి ఏర్పడటానికి మూలమైనటువంటిది నువ్వు చేసినటువంటి పూర్వకర్మల యొక్క సంబంధించినటువంటి కొన్ని దోషాలు. ఆ దోషాలను అధిగమించడం కోసం నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చావు. కాబట్టి ఆ దోషాన్ని అధిగమించే ప్రయత్నం మొదలుపెట్టు. వెలిగితే అప్పుడేమవుతుంది, నీకు ఈ మధ్య లోపల మనస్సు అనేటటువంటిది ఇంక ఇతరమైనటువంటి ఏ లోపాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే నిన్ను పరిమితులకు గురి చేస్తున్నాయో, ఏ ఆలోచనలకైతే గురి చేస్తున్నాయో ఆ ఆలోచనల యొక్క పరిమితి నుంచి నువ్వు పూర్తిగా బయటపడిపోతావు. సూర్యుని వెలుగు అందరూ సమానంగా పొందవలసిందే. మబ్బులు అడ్డం పెట్టుకునేది ఎవరు? మనమే కదా. అంతేకాకుండా పగలు రాత్రులు ఏర్పడటానికి కారణమైంది ఏమిటి? భూమి తిరగటం వల్లనే కదా. సూర్యుడు నేను సగం టైం హాఫ్ డే ఇస్తాను, హాఫ్ డే ఇవ్వనని చెప్పేసి ఏం చెప్పలేదు కదా. అట్లాగే మనలో ఉండేటటువంటి అసలైనటువంటి దివ్య చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యం అనేటటువంటిది ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆ ప్రకాశ మార్గాన్ని మనస్సు అనేటటువంటిది ఏం చేస్తుందంటే అది అడ్డం పడి నేనే నీకు వెలుగునని చెప్పేసి తాత్కాలికమైనటువంటి తన కర్మ దోష సంబంధమైన ఫలితాల వైపు దృష్టి సారిస్తూ వాటికి రెస్పాన్స్ ఇస్తూ అనవసరంగా ఈ లోకం లోపల జీవిత విధానాన్ని మళ్ళీ మళ్ళీ పెంచుతూ వస్తుంది అంటున్నారు మనకు ఉండేటటువంటి అందరూ ఆధ్యాత్మికవేత్తలు కూడా. జ్యోతిషాస్త్రం కూడా అదే చెప్తున్నట్టే ఇండైరెక్ట్గా. నీకు ఉండేటటువంటి వెలుగులను వదిలిపెట్టేసి నువ్వు పనిలేని వెలుగును పట్టుకుని తిరుగుతూ ఉంటున్నావు ఎందుకయ్యా? నువ్వే వెలుగు కదా. ఈ బయటికి కనిపించేటువంటి వెలుగులన్నీ కూడా నీ వెలుగు ఉన్నప్పుడే చూస్తూ ఉంటావు. ఇప్పుడు నీ శరీరం ఇది, ఈ శరీరంలో ఒక చైతన్యం ఉంది. ఆ చైతన్యం కనుక ఒకవేళ ఈ శరీరం నుంచి పక్కకు జరిగినాడో ఈ శరీరం అనేది ఉపయోగపడదు, తీసి పక్క పెట్టేస్తారు, ఏ శ్మశాన వాటికో పంపించేస్తారు, ఉంచరు. అటువంటి సందర్భాల్లో ఈ శరీరం అనేటటువంటి దాన్ని నడిపించేటటువంటిది ఈ మనస్సు, ఈ మనస్సు అనేటటువంటి దాన్ని నడిపించేటటువంటిది, దానికి దన్ను ఇచ్చేటటువంటిది మనకు ఉండేటటువంటి ఆత్మ అంటాం, లేదా ఎనర్జీ అంటాం, శక్తి అంటాం, ఏదైనా అనుకోండి. ఇవి కనుక ఉండేటట్టయితేనే ఈ మనస్సుకు వెలుగు, ఆ తర్వాత ఈ శరీరానికి చైతన్యం. అది కనుక లేకపోయేటట్టయితే ఈ మనస్సు పనిచేయదు, ఈ శరీరము పనిచేయదు, వెళ్ళిపోతుంది. కాబట్టి ఇంపార్టెంట్ ఏది ఇప్పుడు అనుకుంటున్నప్పుడు అసలైనటువంటి ఆత్మ చైతన్యం ఇంపార్టెంట్.
జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తూ ఉంది, మరి నీకు ఈ గ్రహాలు ఇక్కడిక్కడ ఎందుకున్నాయి అని చెప్పేసానంటే, ఆ గ్రహాలు అక్కడ ఉండటానికి కారణమైనటువంటిది నేను ఇక్కడ ఈ లోకంలో పుట్టుక అనేది మొదలు పెట్టానంటేనే నాకు ఇక్కడ ఇంకేదో తప్పులు చేస్తున్నాను కాబట్టి దాని శిక్షణను అనుభవించడానికి ఇక్కడికి వచ్చాను. శిక్షణను ఈ అనుభవించడం కోసం వచ్చిన సందర్భం లోపల వేరు గ్రహాలు వేరు చోట్ల ఉంటున్నప్పుడు జ్ఞాని అయినటువంటి వాడు ఏం చేస్తాడంటే ఆ విషయాన్ని గమనించేసి దాన్ని అధిగమించగలిగేటటువంటి శక్తిని తాను సంపాదించుకుంటాడు, ప్రశాంతంగా ఉంటాడు, తాను ఎదిగే ప్రయత్నం చేస్తూ పోతుంటాడు. దీన్ని ఎలివేటెడ్ సోల్స్ అంటుంటాం, కొంచెం విస్తరించిన చైతన్యం కలిగినవి. ఆ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప అన్నిటితోని సంగమాలు పెట్టుకోరు, అటాచ్మెంట్స్ ఉండవు. నిష్కామ కర్మలు చేస్తుంటారు, సర్వకర్మఫల త్యాగం చేస్తారు. సర్వకర్మ త్యాగం కాదు, కర్మఫల త్యాగం చేస్తుంటారు, ప్రశాంతంగా జీవితం గడుపుతారు. జ్యోతిష్ శాస్త్రం కూడా ఇక్కడే మనకు చెప్పేటటువంటి చైతన్య విధానం ఏమిటంటే, నీ లోపల ఉండేటటువంటి చైతన్యాన్ని నువ్వు దర్శించేటటువంటి ప్రయత్నం చెయ్యి అని చెప్పే సందర్భంలో దీనిని సహజ జ్ఞానము అని చెప్పేసి అంటాం. సహజ జ్ఞానం, నా లోపల ఒక చైతన్యం ఉంది, ఆ చైతన్యమే నాకు శాస్త్ర రూపంలో బయటికి కనపడుతూ ఉంటుంది. అంతే తప్ప శాస్త్రం అంటూ కొత్తగా తయారు చేసేది ఏం కాదు. ఇక్కడ బయట ఉండేటటువంటి ఏ వెలుగులైతే ఈ లోకం లోపల ఈ వ్యవహారం మీద ప్రభావం చూపిస్తున్నాయో, మన లోపల వెలుగులు మన మీద కూడా అంతే ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ వెలుగులు ఆ వెలుగులు అనేటటువంటివి మనకు కామన్. అందుకని సందర్భంలో వెలుగులను ఉపాసించేటటువంటి తత్వాన్ని నేను పెంచుకుంటూ పోవడమే తప్ప అనవసరంగా నేను ఇబ్బంది పడాల్సినంత అవసరం లేదు. ఆ వెలుగు యొక్క చైతన్యం యొక్క భావానికి మనము మూలము స్వరూపమై ఉండాలి. అందువల్ల ఆ వెలుగులను నిరంతరం ఉపాసించే విధానమే సహజ జ్ఞానం అంటాం. ఈ సహజ జ్ఞానమే మన వాళ్ళు పూర్వము త్రిప్రశ్నాధికారము అని పేరుతో చెప్పుకుంటూ వచ్చారు. 3 ప్రశ్నలు. ఏం ప్రశ్నలు అయ్యాయి అంటే, మనకు దిక్కు, దేశము, కాలము. దిగ్దేశ కాలాదులు అని చెప్పేసి అనేటటువంటిది సహజ జ్ఞానాలకు సంకేతాలు అని చెప్పేసి. దిగ్దర్శనము, దేశదర్శనం అనేటటువంటివి మనం జాగ్రత్తగా చూసేటట్టయితే, ఈ త్రిప్రశ్నాధికారాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటే, ఒక వలస పక్షి బయలుదేరి ఒకానొక సమయం కాగానే ఎక్కడికి చేరాలనో అక్కడ గుంపుతో సహా కొన్ని ప్రాంతాలకు చేరిపోవడం, అక్కడ కొంతకాలం ఉండటం, మళ్ళీ అక్కడ సమయం అయిపోగానే బయలుదేరి వెళ్ళిపోవడం. కొన్ని చేపలు అట్నే వస్తాయి, కొన్ని రకాలైన పక్షులు అట్నే వస్తాయి, కొన్ని రకాలైన కీటకాలు కూడా అట్నే వెళ్తాయి. ఇంకా విశేషం ఏంటంటే, ఆ కీటకాల జర్నీ అనేటటువంటిది వారం 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు కనుకైతే వాటి జీవితకాలం 3 రోజులు 2 రోజులు ఉంటుంది. ఈ ప్రయాణంలోనే అవి పునరుత్పత్తి పొందుతూ ఉండటం, ఆ కొత్త జీవి పుట్టింది మళ్ళీ ప్రయాణం చేస్తూనే వెళ్ళిపోతుంటుంది. ఒకనొక సమయం కాగానే కొన్ని రకాల జీవులు బయటకు వస్తాయి, మిగతా సమయాలు ఎక్కడికి పోతాయో మాడిపోయి ఉంటుంటాయి, తెలియదు. ఆర్ద్ర పురుగులు అంటుంటాం, ఉసిళ్ళు అంటుంటాం, ఇటువంటివన్నీ కూడా మనకు కొన్ని సమయాల్లోనే బయటికి కనపడతాయి, మిగతా సమయాల్లో కనిపించవు, ఎక్కడ పోతుంటాయో తెలియదు. ఇట్లా ఒకానొక సందర్భం లోపల కనిపించేటటువంటి ఇట్లా సహజంగా కనిపించేటటువంటి విధానం, వాటి చైతన్యం పెంచుకునేటువంటి విధానం కొన్ని చోట్ల కనపడుతూ ఉంటుంది. సరే, ఏదున్నా మొత్తానికి ఒకానొక ప్రదేశంలో ఉంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఏ సమయంలో వెళ్ళాలి, ఇవన్నీ లెక్కించేటటువంటిదే మనకు త్రిప్రశ్నాధికారము. దిక్కు, దేశం, కాలం. ఏ దిక్కుకు వెళ్తే మంచిది, ఏ దిక్కు నాకు యోగ్యమైంది, ఏ ప్రదేశంలో ఉంటే మంచిది, ఏ ప్రదేశం నాకు ఆనందాన్ని ఇస్తుంది, ఏ కాలంలో వెళితే మంచిది, ఏ కాలం నాకు ఆనందాన్ని ఇస్తుంది. ఈ 3 అంటే ఏ కాలంలో ఏ పని చేయాలో ఆ పని చేయటం అనేది కాలజ్ఞానం కనుకైతే, ఏ ప్రదేశంలో ఉంటే నాకు స్వస్థత ఆనందం ఉంటుందో ఆ ప్రదేశంలో నన్ను నేను సెటిల్ చేసుకోవడం అనేది ప్రదేశ జ్ఞానం అయితే, అది ఏ మార్గంలో ఏ దిక్కు వైపు, దిక్ అనే శబ్దానికి కూడా అనేక రకాల అర్థాలు ఉన్నాయి. కేవలం దిక్ అనే శబ్దానికి దిశ అనే అర్థం లోపల చెప్పక్కర్లేదు. ఓ రకంగా ఆధ్యాత్మిక జీవితంలో దిక్ అంటే భగవంతుడే. ఏ దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అని చెప్పేసి దిక్ అనేటువంటి శబ్దం దిక్, దిశో దిశ అని చెప్పేసి చెప్తుండటం వల్ల దిశ అనేటటువంటిది మనకు గమ్యాన్ని చెప్పేటటువంటిది, మార్గాన్ని చెప్పేటటువంటిది. కాబట్టి భగవంతుడే మార్గంగా భావించేటువంటి వాళ్ళకు దిక్ అనేటటువంటిది మనకు త్రిప్రశ్నాధికారంలో ఉండేటటువంటి భావంలో ఉన్నతమైనటువంటి స్థితి, భగవంతుని చేరటం కోసం అనుకూలమైనటువంటి దిక్కే దిక్కు. అందువల్ల మనం లోకంలో విభజన చేసుకున్న తూర్పు, పశ్చిమం, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి ఇటువంటి పనులన్నీ కూడా మనం పెట్టుకొని భూమి తిరిగే విధానాన్ని బట్టి భూమి యొక్క జల ప్రసారము, వాయు ప్రసారము వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటూ
అదే విధమైనటువంటి జీవన విధానం కోసం ఒక వాస్తు అనేటువంటి ప్రిన్సిపల్స్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఎట్లా కట్టుకోవాలి, ఏం కట్టుకోవాలి అనేటువంటిది ఒక పెద్ద శాస్త్రంగా మారిపోవడం అనేది దీంట్లో అంతర్గతంగా కనిపించేది. కాలము అనేటటువంటి దాన్ని గమనించడం కోసం, కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం మనకు వచ్చేటటువంటిది ఏ కాలంలో ఏ పని చేయాలి, ఏ కాలంలో ఏ పని చేయకూడదు అనే విషయం తెలుసుకోవడం కోసం వచ్చిన కాల జ్ఞానం అనేటటువంటిది మనకు జ్యోతిష్ శాస్త్రంగా మారిపోయింది. ఇంతకు వాస్తు జ్యోతిషం అన్నీ ఒక దాంట్లో భాగమే అయినప్పటికీ కూడా, జ్యోతిషంలో అనే పెద్ద సముద్రం లోపల అన్ని నదులే అయినప్పటికీ కూడా ప్రత్యేకంగా గమనించేటట్టయితే ఈ రూపంలో మనం చూడవచ్చు. అందువల్ల మనం చేసేటటువంటి ప్రతి పని వెనక మనకు ఉండేటటువంటి సహజ చైతన్యం అనేది ఒకటి ఉంది అనేటటువంటి గుర్తింపు మనకు ఏర్పడేటట్టయితే మన విజ్ఞానం అనేది విస్తరిస్తూ ఉంటుంది. మానవుని యొక్క మనస్సు అంతరంగ చతుష్టయం 4 ఉంటాయి. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. మనస్సు ఎప్పటికీ ఆలోచిస్తూ ఉంటుంది, బుద్ధి విశ్లేషిస్తూ ఉంటుంది, చిత్తము రికలెక్ట్ చేస్తూ ఉంటుంది, ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది. ఫలానా వస్తువు కనిపించగానే దీనికి రిలేటెడ్ వస్తువు అని చెప్పి కంపారిజన్లో గుర్తు చేస్తూ ఉంటుంది. అహంకారము గర్విస్తూ ఉంటుంది. అందువల్ల ఈ అంతఃకరణ చతుష్టయం అనేటటువంటి దాన్ని వినియోగించుకుంటున్న సందర్భం లోపల చిత్తము అనేటటువంటిది మనకు ఉండటం వల్ల, చిత్త వృత్తులు ఉండటం వల్ల మానవునికి సంబంధించినటువంటి అంశాలలో సృష్టి చైతన్యం అంతా కూడా తనలోనే ఉన్నది అనిపించే విషయం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. సర్వజీవ పదార్థ సంబంధమైనటువంటి చైతన్యం అంతా తనలో ఉన్నటువంటి వాడే ఈ మనిషి. అందువల్ల ఈ చైతన్యం అనేటటువంటి దాన్ని గమనించేటువంటి శక్తి తనను తాను పెంచుకుంటే ఈ జ్యోతిష సంబంధమైనటువంటి చిన్న చిన్న కర్మదోషాలను ఈజీగా అధిగమించే ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు. అందువల్ల సహజంగా తన లోపల ఉండేటటువంటి చైతన్యాన్ని దర్శించగలిగేటటువంటి అవకాశం ఇచ్చేటటువంటి శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం అవుతుంది. అందువల్ల దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని సహజ జ్ఞానంగా జ్యోతిష్ శాస్త్రాన్ని చూసుకుంటూ ఉండే ప్రయత్నం చేయాలి. అంతేకాదు, నిత్య జీవితంలో జ్యోతిషం చాలా అవసరం. ప్రతిరోజు అవసరమే, ప్రతి నిమిషం అవసరమే. అవసరము అని చెప్పేసి దాని మీద డిపెండ్ అయ్యేటట్టయితే అది దాని మీద రీసెర్చ్ కనుక బాగా చేసుకుంటే ఎవ్రీ మినిట్ను కూడా మనం గైడ్ చేయగలదు. బ్రాడ్గా చూడదలుచుకుంటే బ్రాడ్గాను గైడ్ చేయగలదు. కాలం అనేటటువంటిది ప్రతి వ్యక్తికి ప్రతి నిమిషం వేర్వేరు రూపాలు వినియోగపడుతూనే ఉంది. మనం వినియోగించుకునే విధానాన్ని బట్టి ఉంటుంది తప్ప కాలం కాలమే, అంతే. సూర్యుడు రావటం, చంద్రుడు రావటం, నక్షత్రాలు రావటం, అమావాస్య రావటం, పౌర్ణములు రావటం, అయనాలు మారటం, సంవత్సరాలు మారటం, చిన్నవాడు పెద్దవాడు కావటం, ఇవన్నీ కూడా మానవ జీవితంలో వచ్చే పరిణామాలు తప్ప కాలానికి వచ్చే పరిణామం కాదు. అది కాలగతిని చెప్తూ ఉంటాం తప్ప మనిషికి పరిణామం అంటారు. బాగా వాన పడుతూ ఉండే సందర్భం లోపల వర్షం పడకుండా ఉండటం కోసం జాగ్రత్తగా నేర్చుకుని ఇల్లు కట్టుకోవడం అనేటటువంటిది, ఇంట్లో ఉండటం అనేది, చాటుకు ఉండటం అనేటటువంటిది మనం నేర్చుకున్న పరిజ్ఞానం వల్ల మనం నేర్చుకుంది. ఆ వర్షానికి నువ్వా నేనా అనే సంబంధం లేదు. అది ఎక్కడుంటే అక్కడ కురుస్తూనే ఉంటుంది, అక్కడ వద్దనుకుంటే అక్కడ దాని వరుస లోపల ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది, అంతే. అందువల్ల నిత్య జీవితం అనేటటువంటి దాంట్లో కనుక ఆలోచన చేస్తే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు కూడా నిరంతరం మనకేవో విపరీతమైనటువంటి ఆలోచనలు, ఏ ఆలోచనలు వస్తున్నాయి అనుకున్నప్పుడు అసలు వాటికి అంతులేదు. ఏం ఆలోచిస్తున్నామో కూడా అర్థం కానంతగా ఆలోచన చేస్తున్నాం. మరి ఈ ఆలోచనలే నాకు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు నేను వీటిని ఆపలేకపోతున్నాను అనిపించేటటువంటి ఆలోచన చేసినప్పుడు మనకు గ్రహగతులు మన మీద చూపించేటువంటి ప్రభావాలను మనం గమనిస్తూ ఉంటుంటాం. మనం కూడా ఇప్పటికీ పంచాంగం చేస్తున్న సందర్భం లోపల గోచారము అనేటటువంటిది ఒకటి ప్రత్యేకంగా రాస్తున్నాం. మనకు గోచారం అనేటటువంటిది గమనించే సందర్భం లోపల ఆ గోచార సందర్భంలో, గోచార విశేషంలో ఏముంటుంది అంటే పొద్దున్నే లేచినప్పుడు సాయంత్రం వరకు ఇప్పుడు ఉండేటువంటి గ్రహాల వ్యవస్థ ప్రకృతి మీద ఎట్లా ఉందని చూపిస్తుంది. మరి పుట్టినప్పుడే ఈ శరీరానికి ఒక రకమైన లక్షణాలు ఏర్పడ్డాయి కదా. బేసిక్ హోరోస్కోప్ అనేటటువంటిది బేసిక్ రిసీవర్ లక్షణం కదా. వీళ్ళలో ఏ పర్సంటేజ్ ఏది ఎట్లా ఉండాలని డెసిషన్ వచ్చేసింది కదా. బాహ్య దేహానికి డెసిషన్ వచ్చింది, మనస్సు అనేటటువంటి దేహానికి డెసిషన్ వచ్చేసింది. సూక్ష్మ శరీరానికి, స్థూల శరీరానికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం ఈ శరీరానికి ఏర్పడిపోయింది. ఏర్పడిపోయినటువంటి మానసిక స్థితికి, ఈ వాతావరణం లోపల ప్రస్తుతం ఉండేటటువంటి వాతావరణ స్థితికి మధ్య లోపల కోయిన్సిడెన్స్ అనేటటువంటిది ఏర్పడ్డప్పుడు ఇది నాకు శుభకరమైన కాలం అనుకుంటున్నాం. ఈ రెండింటి మధ్య లోపల ఘర్షణ ఏర్పడ్డప్పుడు ఇది నాకు సరిపోవట్లేదు అనుకుంటున్నాం. నేను అనుకున్నట్టుగా జరగట్లేదు అనగానే ఆలోచన పెరిగిపోయింది. జరిగింది అన్నప్పుడు కూడా ఆలోచన పెరిగింది. ఆలోచన ఎప్పుడెప్పుడు పెరుగుతుంది అంటే ఏది జరిగినా ఏది జరగకపోయినా ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. నాకు సంబంధించిన విషయమైనా సంబంధించని విషయమైనా కానీ నేను ఆలోచిస్తున్నాను.
ఎక్కడో సంబంధం లేనటువంటి అంశాన్ని ఇప్పుడు పట్టుకొని వేలాడుతున్నాను. ఓ 20 ఏళ్ల క్రితం జరిగిపోయినటువంటి అంశాన్ని ఇవాళ గుర్తు చేసుకుని ఏడుస్తున్నాను. ఏదో ఎట్లా జరగబోతుందో అని ఒక భయంతో ఇన్సెక్యూరిటీని కొట్టుకుంటున్నాను. జరగబోయే విషయం మీద ఇన్సెక్యూరిటీ, జరిగిన విషయానికి సంబంధించినటువంటి అనుభవం వల్ల వచ్చేటువంటి భయం, ఇన్ని మన వెంట పడుతూనే ఉన్నాయి. మరి ఇవన్నీ ఎవరి కర్మల వల్ల వస్తున్నాయి అనేటప్పుడు మన కర్మలే అవి. ఈ గ్రహగతులన్నీ కూడా మనకి చేసే సూచన ఏమిటి అంటే, ఈ రోజున ఈ రకమైనటువంటి నక్షత్రాదులు, ఈ రకమైనటువంటి మీకు గ్రహ స్థితిగతులు ఉండటం వల్ల మీ బేసిక్ తత్వానికి ఇది అనుకూలత ఇచ్చేటటువంటిది కాదు. కాబట్టి కొంచెం జాగ్రత్త. మీ బేసిక్ తత్వానికి ఈ వాతావరణం అనేటటువంటిది అనుకూలంగా ఉంటుంది కదా, సంతోషంగా ఉన్న రోజునాడు మీరు సంతోషకరమైనటువంటి విషయాలు మాత్రమే మీ చుట్టూ ఏర్పడుతుంటాయి. కాబట్టి మీరు ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది. సంతోషం లేని సందర్భం లోపల మీరు మీ సంతోషాన్ని వ్యతిరేకించే, దూరం చేసేటటువంటి అంశాలన్నీ మీ చుట్టూ కనపడుతుంటాయి. కాబట్టి వాటికి ప్రభావితం అవుతుంటారు. అవి ఎప్పుడు పక్కనే ఉంటుంటాయి. బట్ యువర్ రిసీవింగ్ నేచర్ అనేటటువంటిది మాత్రం ఈరోజు ఇవి ఎక్కువగా ఉంటాయి, ఆ రోజు అవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రిసీవర్ అనేటటువంటి వాడిని ఏది పట్టించుకోని పరిస్థితుల్లో కనుక ఉండేటట్టయితే వాడు యోగ్యుడవుతున్నాడు, వాడు ఆధ్యాత్మికవేత్త అవుతున్నాడు. వీడికి జ్యోతిషశాస్త్రం వినియోగించుకునేంత వరకు వినియోగించుకుంటే చాలు. అనవసరంగా ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లా శాస్త్రం అనేటటువంటిది మనకు ఉపయోగపడేటువంటి విధానం లోపల, నిత్య జీవితం లోపల ప్రతి క్షణం కూడా మనలో ఉదయం నుంచి రాత్రి వరకు వచ్చేటువంటి ఆలోచన విధానాల్లో వచ్చే మార్పులను కూడా మనం చాలా లోతులోకి వెళ్ళి చర్చించుకున్న తర్వాత ఎందుకు ఇది ఏర్పడిపోయింది, ఈ ఆలోచనలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అనేటువంటి విషయం. దీనికి మళ్ళీ మనకు వెళ్ళి కర్మ సిద్ధాంతం ఇతర విషయాలన్నీ కూడా మనం కలుపుకునేటట్టయితే ఇంకా క్లారిటీ మనకు ఏర్పడుతుంది. సరే, అందుకని నిత్య జీవితం లోపల ఇంకెక్కడ అవసరం అవుతుంది అంటే, ఒక వ్యవసాయదారునికి అవసరం లేదా? ఏ కాలం అనేటటువంటి తెలియకపోయేటట్టయితే కాలానికి అనుకూలంగానే కదా అతడు చేసేటటువంటి విధానం అంతా కూడా. పోనీ కాలం లోపల కూడా ఏ సమయం లోపల ఏ పని మొదలు పెట్టాలనో కూడా అతనికి తెలిసి ఉండాలి కదా. వాళ్ళకు ఉండేటువంటి జానపదులకు ఉండేటువంటి పరిజ్ఞానం చాలా గొప్పది. అట్లా ఆకాశాన్ని చూసేవారు పూర్వకాలం లోపల. చూసేసి శుక్రుడు ఇతరమైన గ్రహాలు క్రమక్రమంగా కనపడకుండా పోతూ ఉంటున్న సందర్భం లోపల మూఢాల దగ్గరికి వస్తున్నాయి అని చెప్పేసి ఊహ వాళ్ళకు ఉండేది. పొద్దటి చుక్క కనపడట్లేదు అని చెప్పేసి భావన ఉంది వాళ్లకు. అందుకని ఇటువంటి ఆకాశ సంబంధమైనటువంటి స్థితి జానపదులకు బాగా ఉందే. మరి అటువంటి సందర్భం లోపల వాళ్లకు కొన్ని ప్రత్యేకమైన నియమాలు ఉంటాయి కదా. ఎన్ని రకాలైనటువంటి సామెతలండి మనకు జానపదులకు సంబంధించినటువంటి నిత్య జీవితం లోపల. ఉత్తర చూసి ఎత్తర గంప, ఉత్తర కారితే వరకు వెయిట్ చేయమని అన్నాడు. అంతకుముందు రోహిణి ఎండలకు రోళ్లు పగిలిపోతాయన్నాడు. కృత్తిక ఎండలకు కుత్తుకలు నిండవు, కృత్తికలు వర్షాలు పడితే కుత్తికలు నిండవు అని చెప్పేసి అన్నాడు. మరి వేడి సమయం అది. మృగశిర వర్షం కురిస్తే ముసలెద్దులు అంకేస్తుంది అని చెప్పేసి అంటాడు. ముసలెద్దులను కూడా ఆ సమయం లోపల లేపి పనులు చేయించాలి కాబట్టి. మరి అట్లాగే ఆరుద్రలో కురిస్తే దారిద్ర్యం లేదు అంటాడు. ఆరుద్ర బాగా విపరీతమైన వర్షాలు పడే సమయం, మన దగ్గర నైరుతి ఋతుపవనాలు బాగా పెరిగే సమయం. అందువల్ల ఆరుద్ర మీద చాలా దృష్టి ఉంటుంది మనకు. జ్యోతిష పరిశోధనలో కూడా ఆరుద్ర లోపల సూర్యుడు ప్రవేశించి ఆరుద్ర కార్తె అనేది చాలా విశేషమైన పరిశోధనాంశంగా పెట్టుకుంటూ కూర్చుంటూ ఉంటారు. అట్లాగే ఆరుద్రలో తడిస్తే ఆడది మగవాడు అవుతాడు అంటాడు. ఆడది మగవాడు కావటం కాదు, ఆడవాళ్ళు మగవాళ్ళు చేసేంత పనులు చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి జాగ్రత్త చెప్పడం అనమాట ఇక్కడ. ఇట్లా ప్రతి నక్షత్రానికి సంబంధించినటువంటి, ప్రతి మాసానికి సంబంధించి, నిత్య జీవితానికి సంబంధించినటువంటి ఎక్కడో ఓ దగ్గర జ్యోతిషం పెట్టుకుని కూర్చున్నాడు జానపదుడు. అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లు నోట్లో శని ఉందన్నాడు. ఈ శనికి సంబంధించిన విషయం మనకు అర్థమైతేనే కదా. ఈ శని అనేటటువంటిది ఒక ఉపమానంగా పనిచేసేటువంటి స్థితి, అల్లు నోట్లో శని అనేటువంటి మాట. ఇట్లా నిత్య జీవితం లోపల మనకు ఎన్నో ప్రదేశాలలో జ్యోతిష సంబంధమైనటువంటి సామెతలు, పొడుపు కథలు ఇవన్నీ కూడా మనకు కనపడుతూ ఉంటుంటాయి. ఎందుకంటే ఆకాశ పరిశీలన అనేది నిత్య జీవితంలో మనిషికి ఏర్పడేటువంటిది కాబట్టి, నిరంతరం ఆకాశం చుట్టూ పరిభ్రమించేటటువంటి తత్వం ఉంది కాబట్టి, ఆ ఆకాశం యొక్క లక్షణాన్ని మన జీవితంలోకి అన్వయం చేసుకుంటూ ప్రశాంతంగా గడిపేటటువంటి స్థితి ఈ మనిషికి ఏర్పడింది కాబట్టి, దాని వైపే, దాని చుట్టే మనిషి జీవితం కొనసాగిస్తూ వస్తుంది. అందువల్ల నిత్య జీవితంలో జ్యోతిషం అవసరం అవుతుంది. అంతేకాదు, ఒక వ్యవసాయం పని ప్రారంభించే సందర్భం లోపల, కొత్త తొలకరి వానలు పడుతున్న సందర్భం లోపల ఎప్పుడు మొదలు పెట్టాలంటానికి ఒక మంచి రోజు వెతుక్కుంటాడు జానపదుడు. అవాళ కనుక సరి అయినటువంటి రోజు కాకపోయేటట్టయితే ఆగిపోతాడు. నారు వేసేటప్పుడు, పంట నాట్లు వేసే సందర్భంలో మొట్టమొదటి నారు వేయటం, తర్వాత నాట్లు వేయటం, తర్వాత పంట కోసే సమయం, ఆ తర్వాత పంట కొలిచే రోజు, ఇవన్నీ కూడా
బుధవారం గురిస్తే బుట్టల్లోకి రావని చెప్పేసి బుధవారం పని చేయరు కొంతమంది. అందువల్ల అటువంటి కొన్ని నమ్మకాలు వాళ్లకు ఏర్పడిపోయేటటువంటి స్థితి ఏర్పడటానికి జ్యోతిష్ శాస్త్రం యొక్క ప్రభావాలు భక్తుల యొక్క మనస్తత్వం లోపల బాగా నిండిపోయినాయి. ఆ నిండిపోయేటటువంటి దానికి మూలమైనటువంటి శాస్త్ర సంబంధమైనటువంటి సూత్రాలు మనకు జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన ఏ వరాహుడిలో ఏ పరాశుడి దగ్గరకు వెళ్ళిపోతూ దొరుకుతాయి. అందుకని అవి వెతుక్కోవడం, వాటిని ఇంప్లిమెంటేషన్ అనేది చిన్న చిన్న మాటల లోపల జానపదులకు నిండిపోయి ఉన్నాయి. ఎవరైనా వ్యాపారం కూడా మొదలుపెట్టాలనుకోండి, వ్యాపారం మొదలుపెట్టే సమయం మంచిగా ఉండాలని కోరుకుంటారు కదా, మంచి సమయంలో మొదటి సేల్స్ జరగాలని కోరుకుంటారు కదా. వివాహ జీవనం మొదలుపెట్టాలనుకునేటట్టయితే వైవాహిక జీవనం ప్రారంభ స్థితి అనేటటువంటిది ఒక మంచి ముహూర్తంలో జరిగేటట్టయితే, మంచి ముహూర్తంలో పాణిగ్రహణం చేసుకుంటే, మంచి ముహూర్తం లోపల ఒకరి శిరస్సును సహస్రారాన్ని మరొకరు తాకేట ప్రయత్నం చేసేటట్టయితే వాళ్ళ ద్వారా వచ్చేటటువంటి ఈ శక్తి ప్రసారం అనేటటువంటిది ఇద్దరి మధ్యలో ఆత్మీయతను పెంచుతుందనే కదా ఇన్ని ముహూర్తాలు ఏర్పాటు చేసుకునేటటువంటిది. ముహూర్త నిర్ణయం అనేటటువంటిది ఉపయోగకరమే. నిత్య జీవితంలో ప్రయాణం చేయాలనుకునేటట్టయితే ఏ వైపు ప్రయాణం చేయాలి, ఎప్పుడు ప్రయాణం చేయాలంటానికి 100 రకాలైన సూత్రాలు ఉన్నాయి మనకు. నా పూర్వే శని శోమేచ, నా గురు దక్షిణస్థద, నా పశ్చాత్ భాను శుక్రేచ, ఉత్తరే బుధమంగళే, అంగార పూర్వే గమనేచ లాభం, సోమౌ శనౌ దక్షిణమర్థలాభం, బుధౌ గురౌ పశ్చిమకారి సిద్ధి, రవౌ భృగౌ చోత్తర ధాన్య లాభం. ఇట్లా అనేక రకాల శ్లోకాలు మనకు ఏర్పడుతున్నాయి. తప్పనిసరి ప్రయాణం చేయాల్సి వచ్చింది, ఏం చేస్తూ దానం చేయాలి, ఎటువంటి దాన ధర్మాలు చేసుకోవాలి, ఎటువంటి పూజ చేసుకోవాలి, ఏ విధంగా మనసును ప్రశాంతపరచుకోవాలి, ప్రతి సూర్య దోషం ఏంటి, ప్రతి శుక్ర దోషం ఏంటి, గంధర్వ నగరానికి సంబంధించినటువంటి భావన ఏమిటి, రాహు ప్రతి భావన ఏమిటి, ఇట్లా ప్రతిదానికి ఒక రకమైనటువంటి చర్చ జరిగిందంటే ఇన్ని రకాలైనటువంటి అంశాలన్నీ కూడా మన వాళ్ళు పూర్వం నుంచి వస్తున్నటువంటివే కదా. ఒక ఇంట్లో ప్రవేశించాలంటే ఆ ఇల్లు ఆనందాన్ని ఇస్తుందనే కదా, ఇష్టం వచ్చిన సమయంలో కాకుండా ఒక మంచి రోజు చూసుకొని ప్రవేశించడం. ఆనందాన్ని ఇవ్వలేని పరిస్థితుల లోపల ఆ ఇంట్లో కనుక ఉండేటట్టయితే అది సత్రమో మఠం లాగానో మారిపోయేటట్టయితే కుటుంబం లాంటి వ్యవహారం వాతావరణం రాదు కదా. ఆ ఇల్లు కనుక సక్రమమైనటువంటి గాలి నీరు వెలుతురు కనుక లేకపోయేటట్టయితే దాంట్లో ఉండేటటువంటి గాలిని మనం నిరంతరం అనుభవిస్తూ ఎనర్జీ ఫ్లో, ఎయిర్ సర్క్యులేషన్, ఎనర్జీ సర్క్యులేషన్ అండ్ హీట్ సర్క్యులేషన్ అనేది పాజిటివ్గా ఇంట్లో కనుక రాకపోయేటట్టయితే ఆ ఇంట్లో రోగం ఏర్పడుతుంది. ఆ రోగానికి సంబంధించినటువంటి విశేషానికి సంబంధించిన మౌలిక సూత్రమే కదా మనకు వచ్చిన వాస్తు శాస్త్రం అంటే. ఇట్లా మనం ఆలోచిస్తూ పోయేటట్టయితే నిత్య జీవితానికి సంబంధించిన విషయం లోపల మనకు ఉపకరించేటటువంటి విధానం, మన ప్రకృతిని మనం వాడుకునేటటువంటి విధానం, మన చుట్టూ ఉండేటటువంటి ఏ చైతన్యం అయితే ఉందో ఆ చైతన్యాన్ని మనం దర్శించుకునేటువంటి విధానం అంతా కూడా నిత్య జీవితంలో మనకు కనపడుతూ ఉంటుంది. అందువల్ల మనం జానపదుల నుంచి జ్ఞానపదుల దాకా ప్రతి వాళ్ళు కూడా జ్యోతిషశాస్త్రం చుట్టూ ఉన్నవాళ్లే. వైదిక విజ్ఞానం ఏర్పడటానికి మూలమైందే జ్యోతిషం కనుక మనం అనుకునేటట్టయితే అంతకన్నా పూర్వం నుంచి అంతకన్నా ముందర నుంచి వచ్చేటువంటి అదే మానవుడి మీద కూడా ప్రభావం చూపించినటువంటి కూడా ఈ వెలుగులే కదా. అవాళ్ళ నుంచి ఇవాళ దాకా పరిశోధించబడ్డటువంటి శాస్త్రం ఏదైనా ఇతరమైంది ఉందా అని చెప్పి ఆలోచిస్తే జ్యోతిష సంబంధమైన తప్ప ఇంకో శాస్త్రం ఏది కూడా ఇంత ప్రాచీనమైనవి కావు. అందుకే దీనికి ప్రారంభకులు అనేవాడు ఎవడు ఉండడు. ప్రారంభకుడు అనేటువంటి వాడు ఏమైనా శాస్త్రాన్ని సూత్రబద్ధం చేసి ఒక పుస్తకం రాసిన వాడు ఎవడైనా ఉంటే వాడు మనకు పుస్తకాన్ని ప్రారంభం చేసిన వాడు అవుతాడు తప్ప అసలు జ్ఞానానికి మూలమైనటువంటి వ్యక్తి ఫలాని వాడని చెప్పడానికి అవకాశం లేదు. వెలుగులే మనకు మూలమైనటువంటివి. ఆ వెలుగులు వ్యక్తి మీద ప్రభావం చూపిస్తున్నప్పుడు కాలక్రమానుసారంగా వచ్చినటువంటి జ్ఞానమే మూలమైనటువంటిది. అందువల్ల జ్ఞానపదుడైనటువంటి వాడు చూసినటువంటి ఆకాశ విధానం డిఫరెంట్గా ఉంది. ఆకాశ విధానం లోపల మన నిత్య జీవితంలో ఇవాళ పురాణ కథలన్నీ కనుక చదువుకునేటట్టయితే ఆ పురాణ కథల వెనక ఉండేటంతా కూడా జ్యోతిషశాస్త్రమే. మనం పురాణ కథలను పుక్కిడి పురాణాలని చెప్పేసి అనుకుంటున్నాం, కానీ ఈ పుక్కిడి పురాణాల వెనక ఉండేటటువంటి తత్వాన్ని ఏ పురాణం వెనకనైనా చూడండి 70-80% అంశాలు జ్యోతిషశాస్త్ర అంశాలు ఉంటాయి. ఒక దక్షయజ్ఞ ధ్వంసం జరిగింది అని చెప్పేసి అని అనుకునేటట్టయితే శివుడు ప్రమథగణాలను పంపించేసి తను స్వయంగా వచ్చేసేసి సతీదేవిని మరణం చేసిన తర్వాత దక్షుని చంపేస్తాడు. చంపేసిన తర్వాత కాలయజ్ఞం అనేటటువంటి దాన్ని నిర్వహించాలి ఆయన. దక్షయజ్ఞం చేయడం అంటే అతను యజ్ఞం నిర్వహించడం అంటే కేవలం ఏదో హోమం చేసుకుంటూ కూర్చోవటం కాదు, కాలం అనేటటువంటి యజ్ఞాన్ని నిర్వహిస్తుంటాడు. ఆ కాలం అనే యజ్ఞం సరియైన విధంగా నిర్వహించిన సందర్భం లోపల సతీదేవి అనేటటువంటి శక్తి ఏదైతే ఈ ప్రకృతిలో ఉంటుందో ఆ శక్తి నాశనం అయిపోతుంటుంది. ఆ శక్తి నాశనం అయినప్పుడు దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకునేటువంటి విధానము ఈ దక్షయజ్ఞ ధ్వంసం అనే కథ. మరి అటువంటి సందర్భం లోపల దక్షునికి అంతకుముందు లేనటువంటి గొర్రెదల ఒకటి పెట్టుకుంటూ వస్తాడు. ఈ గొర్రెదల ఎందుకు పెట్టాలి అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. ఏ పందితలో పెట్టచ్చు కదా అనుకుంటే, కాదు, గొర్రె అనుసరించే జీవి కాబట్టి చెప్పిన మాట వింటుంది అని బయటికి చెప్తుంటారు. కానీ అదే విషయం లోపల మళ్ళీ చెప్పాల్సిన మాట ఏంటంటే,
వృషభం నుంచి మేషానికి, మేషం అంటే గొర్రె, అందువల్ల వృషభం నుంచి మేషానికి అయనము యొక్క మార్పును సూచన చేసేటటువంటిది ఈ కథ అని చెప్పేసి మనం అర్థం చేసుకుంటే అప్పుడు జ్ఞానపుధుడైనటువంటి వాడు కథారూపం లోపల జ్యోతిషం ఎట్లా చెప్పాడనే విషయం అర్థమవుతుంది. ఇవాళ నరకాసురుడు అని చెప్పేసి మనం కనిపించేటటువంటి విధానం అంతా కూడా పూర్వం కనిపించేటటువంటి అక్కడ ఆకాశంలో కనిపించేటటువంటి ధ్రువ నక్షత్ర ప్రధానం ఇంతకు ముందున్న జ్యోతిషపురానికి సంబంధించిన వాడు అని మనకు అర్థం చేసుకుంటే నరకాసురు కథ అంతా ఆకాశంలో ఉందా అని చెప్పేసి అర్థమవుతుంది. దీన్ని ప్రాగ్ జ్యోతిషపురము అని చెప్పేసి అని అంటుంటాం. ఇప్పుడు జ్యోతిషపురం కాక ఇంతకుముందు జ్యోతిషపురం. ఈ కథలన్నీ ఒకసారి మనం ప్రత్యేకంగా చెప్పుకుందాం. ఇట్లా ప్రతిదీ కూడా మనకు కృత్తికా నక్షత్రానికి సంబంధించినటువంటి కథల యొక్క గాథ స్వరూపమే మన కార్తికేయుని యొక్క లక్షణం. వృషభం మిథునం యొక్క విధానం గమనించేటట్టయితే శివునికి వృషభం ఎందుకు వాహనం అవుతుంది అనే విషయం అర్థమవుతుంది. కన్యా సింహం చూసేటట్టయితే అమ్మవారికి సింహం ఎందుకు వాహనం అర్థమవుతుంది. శ్రవణ నక్షత్రం పక్కనే ఒక అక్యులా మండలం అని ఉంటే విష్ణువుకు గరుడు ఎందుకు వాహనం అనేది అర్థమవుతుంది. స్వాతి నుంచి శ్రవణానికి ఉండేటటువంటి రూట్ జాగ్రత్తగా చూసుకునేటట్టయితే విష్ణు పదం అనేది ఇదా అని అర్థమవుతూ ఉంటుంది. స్వాతి హనుమంతుడు అయితే మనకు శ్రవణం రాముడు కనపడుతూ ఉన్నాడు. శ్రవణం నుంచి ఆర్ద్రకు ఉండేటటువంటిది ఒక ప్రత్యేకమైన మార్గం చూసేటట్టయితే ఆకాశం నుంచి ఉద్భవించినటువంటి గంగ ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రవహించింది అని చెప్పేసి అనేటువంటి ఆకాశ గంగ గురించి మనం మాట్లాడినట్టుగా ఉంటుంది. ఏదైనా సరే ఖగోళంలో చుట్టమే, ఆకాశంలో చుట్టమే. అందుకే దేవతలు అంటే ఎవరు అని చెప్పేసి అంటే పురుష సూక్తం చెప్తుంది. అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినవ్యాత్తం అని చెప్పేసి చెప్తుంది. ఈ నక్షత్రాల రూపాలే ఇవన్నీ కూడా అని చెప్పేసి మనకు దానిలో ఎన్నో నక్షత్రాల మండలాలు కనుక ఉండేటట్టయితే మన చంద్రుడు ఎక్కడెక్కడైతే అవుతున్నాడో వాటిని స్టాప్స్గా మనం పెట్టుకొని వాటిని 27గా పెట్టుకొని మన జీవితం లోపల ఉండేటువంటి భాగాలు మనం ఏర్పాటు చేసుకుంటూ కూర్చుంటున్నాం. కానీ ఈ చంద్రుడికి రిలేటెడ్ ఇవన్నీ కూడా కానీ మొత్తం నక్షత్ర మండలాలు అనేటువంటి చాలా ఉన్నాయి. వాటికి అన్నిటికీ ప్రతిదాని వెనుక కథ ఉంటుంది. మహాభారతం లోపల కనపడుతుంది, రామాయణంలో కనపడుతుంది, ఇతరమైనటువంటి అన్ని రకాలైన పౌరాణిక గాథల్లో కూడా మనకు కనిపించేటటువంటిది ఆకాశంలో ఉండే నక్షత్ర సమూహం. అందువల్ల అటు జ్ఞానపదుడు ఆ విధంగా చూస్తాడు. జానపదుడు తనకి జీవితానికి వినియోగపడేటువంటి సామెతలు, పొడుకోతలు, వ్యవసాయానికి రిలేటెడ్గా చూస్తాడు. నిత్య జీవితానికి అవసరమైనవి చాలా చూసుకుంటూ వచ్చాడు. తమ ఆరోగ్యం బాగాలేకపోతే ఒక రకం, ఆరోగ్యం బాగుంటే ఇంకో రకం, తమ అనుకున్నది సాధించగలిగితే ఒక రకం, సాధించలేకపోతే ఒక రకం, అనేక రకాల జ్యోతిష సంబంధమైనటువంటి సామెతలు ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి మనం మాట్లాడుకోవచ్చు. ఎన్నో రకాల సామెతలు, ఎన్నో రకాల నమ్మకాలు, ఎన్నో రకాలైనటువంటి సూత్రబద్ధమైనటువంటి అంశాలు, వీటన్నిటిని మనం చూసుకుంటూ రావచ్చు అన్నమాట. ఇట్లా మనకు నిత్య జీవిత క్రమం లోపల ఉపయోగపడేటువంటి శాస్త్రంగా మనకు జ్యోతిష్ శాస్త్రం కనపడుతూ ఉంటుంది. ఈ శాస్త్రాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తూ పోయేటట్టయితే మనకు కలిగేటటువంటి ఈ భావనను నిత్య జీవితానికి వాడుకుంటూ పోతే వ్యక్తి తను ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరటం, ఉత్త స్థాయి నుంచి ఉత్తమ స్థాయికి చేరటం, ఉత్తమ స్థాయికి చేరేందుకు, ఉన్నత స్థాయికి చేరేందుకు కావలసినటువంటి మెట్టును అందించేటటువంటి శాస్త్రంగా జ్యోతిశాస్త్రం ఉపయోగపడుతుంది. అందువల్ల ఈ శాస్త్రాన్ని ఇంతగా గమనించాల్సిన అవసరం ఏర్పడింది. మన జీవితంలో మన సహజమైన లక్షణంలో మన లోపల ఉండేటటువంటి చైతన్యాన్ని దర్శించడమే దీని యొక్క లక్ష్యం. కాబట్టి దానివైపు తీసుకుని వెళ్ళేటువంటి శాస్త్రమే జ్యోతిశాస్త్రం అవుతుంది. బాహ్యంగా బతికేటువంటి బతుకుల కోసం చూసేటటువంటి శాస్త్రం కాదు. బాహ్యంగా బతికే బతుకులు శాస్త్రం మీద ఆధారపడి ఏదో ఫీజుల కోసం బతికేటటువంటిది అయితే ఇది చాలా చిన్న శాస్త్రం అయిపోతుంది. కాదు, నన్ను నేను నాకు నేను దర్శించుకునేటటువంటి అవకాశాన్ని కలిగించేటటువంటి శాస్త్రంగా ఈ శాస్త్రం వినియోగపడ్డప్పుడు మాత్రమే ఇది నిత్య జీవితంలో వినియోగపడ్డట్టు దాని సమయాన్ని వెతుక్కోవడం ప్రయత్నం చేయడం అనేది దీని లక్ష్యంగా మారాలి. శ్రీమాత్రే నమః.